సో హలో గాయ్స్, మనలో చాలా వరకు ఈ పైన కనిపిస్తున్న వెజిటేబుల్ని అయితే తినే ఉంటారు. అది ఎలా గ్రో అవుతుందో, అది ఎలా పండుతుందో మీకు తెలుసా? రండి, నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ అనేది లైన్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు లైన్స్ ఎలా వేసుకోవాలో అనేది నేను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది, చూడండి గాయ్స్. సో గాయ్స్, లైన్స్ అనేవి ఇలా వేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ పైన కనిపిస్తున్న వెజిటేబుల్ని తెలుగులో దొడ్డు చిక్కుడుకాయ అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి బ్రాడ్ బీన్స్ అంటారు. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కింద కామెంట్ చేయండి గాయస్. అది ఎలా విత్తనం అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఎన్ని పెట్టాము, అసలు ఏ బ్రాండ్ పెట్టాము, మొత్తం A to Z ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నా. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు గాయస్. మేము వచ్చేసి టయో బ్రాండ్ అయితే పెట్టాం గాయస్. టయో బ్రాండ్ బ్రాడ్ బీన్స్ అనేది రీతు 46 అని ఉంటుంది. మీకు ఫర్టిలైజర్ షాప్లలో దొరికేస్తుంది. ఆ బ్రాండ్ అయితే విత్తనాలు అనేటివి పెట్టాం గాయస్. ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. నేను ఏ సీడ్స్ పెట్టాను మాత్రమే, అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను గాయస్. రీతు 46 ఇప్పుడు అరౌండ్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ దగ్గర దగ్గర ఉంది. మళ్ళీ అందులోనే టయో బ్రాండ్లా భరణి అని కూడా ఉంటుంది ఒకటి, అది వచ్చేసి 250 రూపీస్ అరౌండ్ ఉంటుంది. ఆ సీడ్స్ అనేటివి పెట్టాము. ఆ సీడ్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను, చూడండి గైస్. గైస్, సీడ్ అనేది ఇలా ఉంది చూడండి. ఇగో సీడ్ అనేది ఇలా ఉంటుంది. మీరు చూసారు కదా గైస్, గీతలు అనేటివి ఎలా వేయాలో. ఈ గీతల నుండి స్ట్రైట్గా వేసుకుంటా సీడ్స్ అనేటివి పెట్టుకుంటా పోవాలి గైస్. దాని తర్వాత పైపులు అయితే పెట్టాము. నేను మీకు చూపిస్తా, చూడండి గైస్. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 8 8 9 సార్లు అయితే వచ్చింది గాయస్. ఇది మీకు కనిపిస్తుంది కదా, రీతు 46 దొలిచోస్ దొడ్డు చిక్కుడుగాయ గాయస్. మేము వచ్చేసి దొడ్డు చిక్కుడుగాయ 750 గ్రామ్స్ అయితే పెట్టాం గాయస్. కాస్ట్ వచ్చేసి అరౌండ్ రెండుకి కలిపి 650 రూపీస్ దగ్గర దగ్గర ఉంటుండొచ్చు. 700 లోపే వచ్చేస్తాయి మీకు. ఈ పంట పండడానికి అరౌండ్ 2 months దగ్గర దగ్గర 45 days 50 days దగ్గర దగ్గర అయితే టైం పడుతుంది గాయస్. ఇది దొడ్డు చిక్కుడుకాయ నేను చెప్తుంది. ఆ బ్యాక్ సైడ్ ఇంకేముందో ఏం పెట్టామో నేను మీకు చెప్తున్నా. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఈ పంటకు దిగుబడి వచ్చేసి 2 months దగ్గర దగ్గర వస్తుంది. ఓకే, 2 months దగ్గర దగ్గర వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే 6 months దగ్గర దగ్గర ఈ పంట అనేది గ్రో అవుతూనే ఉంటుంది. ఐ మీన్ కలుసుడే కానీ, దాన్ని కల్టివేట్ చేసుడు, దాన్ని లేబర్ అదంతా చూసుకున్నా 6 months దగ్గర దగ్గర వస్తుంది గాయస్ ఈ పంట. ఇక్కడ నుంచి ఆ బ్యాక్ సైడ్ పేపర్ కనిపిస్తుంది కదా గాయస్, ఆ పేపర్ దాకా రీతు 46 అనేది పెట్టాము. దొలిచోస్ రీతు 46 టయో బ్రాండ్. ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కాదు. మళ్ళీ ఈ పేపర్ నుంచి ఆ పేపర్ అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పేపర్ దాకా ఇందులోనే టయో బ్రాండ్లా భరణి అని ఉంటుంది, అది పెట్టాము గాయస్. భరణి సీడ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా గాయస్, చూడండి. సో గాయస్, టయో బ్రాండే సీడ్స్ అనేటివి ఇలా ఉన్నాయి చూడడానికి. టయో బ్రాండ్ దొలిచోస్ సీడ్స్ అనేటివి ఇలా ఉన్నాయి. 246 వచ్చేసి 500 గ్రామ్స్ ఉన్నది గాయస్. అందులోనే బరీని వచ్చేసి 250 గ్రామ్స్ ఉన్నది. అది ఎన్ని లైన్స్ అయిందో నేను మీకు చూపిస్తాను, చూడండి. 2 3 4. ఈ కవర్ నుండి బ్యాక్ సైడ్ నుంచి బెండకాయ అయితే పెట్టాం గాయస్. అరౌండ్ టయో బ్రాండే సేమ్. అరౌండ్ కాస్ట్ వచ్చేసి 250 గ్రామ్స్కి 800 రూపీస్ అయితే పడ్డది దగ్గర దగ్గర. 250 గ్రామ్స్కి ఎన్నిసార్లు పెట్టామో చూద్దాం రండి గైస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 23 లైన్స్ అయితే అరౌండ్ పెట్టాం గైస్ ఆ లాస్ట్ వరకు. గాయస్, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి సొరకాయ ఉంది. ఈ 3 లైన్స్ వచ్చేసి ఈ 3 లైన్స్ సొరకాయ అయితే పెట్టారు. సింజెంటా బ్రాండ్. సొరకాయ సీడ్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తా, చూడండి గాయస్. ఇది సింజెంటా బ్రాండ్ సీడ్స్. సీడ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి గైస్. ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లోజప్లో. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి గైస్. సీడ్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఈ సొరకాయ కావడానికి టైం వచ్చేసి
అరౌండ్ 45 డేస్ లోపలనే అయిపోతుంది. ఇది గ్రో అప్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం నా ఛానల్ని లైక్ చేసేయండి గైస్. తెలియని వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.